మీరు పంచిన కరపత్రాలు పెబ్బేరు ప్రజలు అది మన బజ్జీలకు ప్యాకింగ్ కొరకే సరిపోయింది. ఆ కరపత్రాలు చదవడం కూడా లేదు, తీసి మీరు ఇచ్చిపోయినప్పుడు తీసి అక్కడ పక్కకు మారడం జరుగుతుంది. ఇప్పటికైనా మానండి. మేము అడుగుతున్నాం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు అధికారులను కానీ నాయకులను కానీ మన మినిస్టర్ ఉన్నాడు సార్ నిరంజన్ సార్ను మీరు ఎన్నిసార్లు అడిగినరు సంత స్థలం మాకు కావాలి సార్ అని ఎన్నిసార్లు ఒక్కసారి నువ్వు అడిగినరా? మీకు ఆ యొక్క సార్ని అడిగే ధైర్యం మీకు లేదు. సార్ మన ఎంకే స్వామిని నేను అడుగుతున్నా, మొదట వార్డు మెంబర్గా చేసిండు, పెబ్బేరు గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్గా చేసిండు, ఎంపీటీసీగా చేసిండు, జెడ్పీటీసీగా చేసిండు, ప్రస్తుతం వైస్ చైర్మన్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇన్నిసార్లు ఇన్ని పదవులు అనుభవించి మీరు ఎన్నిసార్లు సత్త గురించి మాట్లాడిండ్రు, ఎన్నిసార్లు అధికారులు వెంబడి తిరిగిండ్రు, ఎండోమెంట్ అధికారులు వెంబడి ఎన్నిసార్లు పోయిండ్రు? అది మీరు అడిగినరా? అది మేము అడిగినావా? పెబ్బేరు డెవలప్మెంట్ విషయంలో మీరెంత చేసినాం, మేమెంత చేసినాం? మాకు వచ్చిన ఒకటేసారి అవకాశం. మేము ఎన్నో మార్లు కోర్టు పరిధిలో ఉందని చెప్పి లీజ్ కావాలని చెప్పి మేము హైదరాబాద్ మహబూబాబాద్ ఎండోమెంట్ ఆఫీస్ గారికి ఎన్నోసార్లు తిరగడం జరిగింది. మాకు అక్కడ వీలు కాలేదు. సో మేము సర్పంచ్ ఉన్నప్పుడు ప్రభుత్వం మాది లేదు. మళ్ళీ అప్పుడు మీరు ఎంపీటీసీగా ఉన్నారు, మేము సర్పంచ్, మా భార్య సుశీల గారు సర్పంచ్ ఉన్నప్పుడు మీరు ఎంపీటీసీగా ఉన్నారు, మీ ప్రభుత్వం ఉంది, నీవు కూడా పదవిలో ఉన్నావు అప్పుడు. మళ్ళీ అప్పుడు గుర్తుకు రాలేదా? ఇంకొక విషయం అడతా, పెబ్బేరు సంత సభ్యులు, గ్రామ ప్రజలు, మీరు పదేళ్ళ పాలకవర్గం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మీరు పదేళ్ళ పాలకవర్గం, మున్సిపాలిటీ పాలకవర్గం పదవిలో ఉన్నప్పుడు మీరు ఎన్నో మార్లు సంత సభ్యులు సంత విషయం గురించి మాట్లాడదామని ఎన్నోసార్లు పిలిచిండ్రు, మళ్ళీ ఎందుకు రాలేదు? మీరు ఇప్పుడు ఎందుకు మీరు వస్తాం, అందరం కలుస్తాం, అందరం పోరాటం చేద్దాం ఎందుకు అంటున్నారు ఇప్పుడు? అంటే సంత స్థలం పోయిందనా? దీని మీద మీది సమాధానం మాకు కావాలి. ఇప్పుడేమో ఏడికైనా పోదాం, అందరం కలుస్తాం, మన ఇదే మాట అప్పుడే అయింటే ఇది ఇంత దాకా వచ్చేది కాదు కదా. ఇంకోటి అడుగుతున్నా, నిరంజన్ సారు మాజీ మంత్రివర్యులు 12 ఎకరాల 55 గుంటలు ఎంఆర్ఓ గారి పేరు ఇచ్చిండు, చాలా సంతోషం. పెబ్బేరు సంత స్థలము దాదాపు కొనసాగడానికి మంచి అవకాశం వీలుంది. మీ యొక్క మినిస్టరే, మీరు పాలకవర్గంలో ఉన్నారు, కానీ సార్ను ఎంఆర్ఓ గారి బదులు కమిషనర్ కూడా ప్రభుత్వ అధికారే కదా, ఎందుకు ప్రభుత్వ అధికారి కమిషనర్ గారి పేరు చేయించలేకపోయారు? వాళ్ళు చేసిందే అదే. ఇప్పుడు చైర్మన్ అమ్మ గారు తర్వాత వాళ్ళ భర్త డెవలప్మెంట్ అయిపోయింది, టెండర్ లేదు అనే మాట చెప్తున్నారు ప్రెస్ మీట్లో. వాళ్ళ సార్ గారు ఎంఆర్ఓ బదులు మున్సిపల్ కమిషనర్ గారి పేరు చేసి ఉంటే మనకు 2 సార్లు అవకాశం ఉంటుండే టెండర్ అయ్యే అవకాశం. ఇప్పుడు వాళ్ళ ఆపే పరిస్థితి లేకునే కదా. ఈరోజు ఎందుకు ఇంత పరిస్థితి తీసుకొచ్చింది, మీ దృష్టి తెచ్చింది మీరే కారకులు. ఇంకోటి, వనపర్తి జిల్లాలో అతిపెద్ద మండలం పెబ్బేరు. దాదాపు దీనికి వచ్చే భవిష్యత్తులో వనపర్తిలో రెండవది పెబ్బేరు నియోజకవర్గం అయ్యే పరిస్థితి ఉంది. మేమేమన్నాం, గత ప్రభుత్వంలో ఆఫీసులు సరిగ్గా పనిచేస్తలేవు, మూతపడ్డాయని చెప్పినాం. దాన్ని మీరు పాలకవర్గంలో ఉన్నారు, పరిపాలన ఉన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు దాన్ని పునరావృతం అంటే బంద్ కాకుండా మూసివేత పడకుండా ఆ ఆఫీసు తెప్పించాలని చెప్పి మేము ఈ పత్రికా ముఖంగా మీకు చెప్పడం జరిగింది. కానీ మీరేం చేస్తున్నారు? గతంలో చేసినారు, మా మీద తప్పులు నెడుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మీరు పెడుతున్నారు, దానికి మేము పెడుతున్నాం. ఇదా ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో ఒక నియోజకవర్గంలో 2 రెవెన్యూ డివిజన్లు ఉండవని చెప్పి నేను చెప్పడం జరిగింది, ఇద్దరు మేధావులు. కానీ తీరా మేము ఎంక్వైరీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, ఉట్నూర్ 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. నిర్మల్, బైంసా 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. సంగారెడ్డి, జోగిపేట 2 డివిజన్లు ఉన్నాయి. నర్సాపూర్, తుఫ్రాన్ 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. భువనగిరి, చౌటుప్పల్ 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మేడ్చల్, కీసర 2 ఉన్నాయి. ఇబ్రహీంపట్నం, కందుకూరు
రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఖమ్మంలో చూస్తే ఖమ్మం, కల్లూరు 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మీరు ఏది అవగాహన లేకుండా ఏదో ప్రెస్ మీట్ పెట్టాం, ఏదో ఒకటి మాట్లాడిపోదాం అని చెప్పి ఏదో మాకు మీరు ఎవరో చెప్తే, మీ నాయకులు ఎవరు పెద్దలు చెప్తే వచ్చి వాళ్ళ తృప్తి పరచాలని చేస్తున్నా మీరు ప్రెస్ మీట్ పెడతారు. మా ఎమ్మెల్యే మేఘారెడ్డిని ఇక్కడికనే మీరు ఏదో ఆయన విమర్శించని మీరు ప్రెస్ మీట్ పెడతారు. చేసిన తప్పులు మీరు సర్దిద్దుకొని ఇప్పటికైనా మీ పెబ్బేరు ప్రజలు, మున్సిపల్ ప్రజలు నమ్మే పరిస్థితులు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఇప్పటికైనా మీరు వాళ్ళు సరైన బుద్ధి త్వరలో చెప్తారు. మీకు ఆల్రెడీ మీ యొక్క నాయకులు చెప్పారు, లోకల్లో ఉన్న పాలకవర్గానికి అదే బుద్ధి చెప్తారు. కానీ ఇప్పటికైనా చెప్తున్నాం, అందరం కలిసి పోరాటం చేద్దాం, పెబ్బేరు సంఘటన మనం సాధించుకుందాం. వేణుగోపాల స్వామి గుడి నుంచి పెబ్బేరు మొత్తం రోడ్డు మార్గం మొత్తం మౌన దీక్ష తిరుగుతుంటే కూడా మీరు రాలేదు, ఫోన్లు ఎత్తలేదు. చివరికి పెబ్బేరు బంధుకు పిలుపునిస్తే కూడా మాలాంటి వ్యక్తులు మీరు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిండ్రు, దయచేసి మీరు బంధువులు అలాంటివి చేయకండి, సంత గురించి మాట్లాడుతున్నాము, 12 ఎకరాలు కాదు ఇంకొక 3 ఎకరాలు ఎక్కువ చేయిస్తాము అని చెప్పి అప్పుడు మమ్మల్ని కూడా మాయమాటలు చెప్పి ఉద్యమాన్ని ఆపాలని చేసిండ్రు. మేము అప్పుడు కానీ ఉద్యమం చేయకుంటే మొత్తం 30 ఎకరాలు అప్పుడే అయిపోతుండే, తదాస్తు అనిపిస్తుంది. ఇప్పుడేమో మీరు ఏదో మాకు కలబొల్లి మాటలతో నీతులు చెప్తున్నారు. మీరు నిబద్ధతతో పనిచేసింటే ఆ రోజు ఈ సంత ఎక్కడ పోకుండే, ఇన్ని అవకతవకలు జరగకుండే. ఓఆర్ తిప్పియడము, ఎంఆర్ఓ గారికి రిజిస్ట్రేషన్ చేయించడము, మళ్ళీ దానికి పర్యవసానం వేరే దగ్గర ల్యాండ్ ఇస్తాం పూజారులకు అని చెప్పని ఆయన మాట తెప్పించి మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోయి వాళ్ళ ఫేవర్ ఇవన్నీ రావడం ఇవన్నీ జరగకుండే మీరు నిబద్ధతతో పనిచేసింటే. మేము ఈరోజు అధికార పక్షంలో ఉన్నాము. 10 ఏళ్ళలో ఇంతకుముందు 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సంత గురించి పనిచేసినాము, ప్రజల గురించి పనిచేస్తున్నాము. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ప్రజల గురించే పనిచేస్తున్నాము. ఈ సంత విషయాన్ని ఎమ్మెల్యే గారికి పదే విన్నవిస్తున్నాము. ఎమ్మెల్యే గారు ఈ సంత విషయంలో మొత్తం 30 ఎకరాలు సాధించాలని చెప్పని ఒక లీగల్ కమిటీ తయారు చేసి ఆయన సొంత ఖర్చులతో పనిచేపిస్తున్నాడని మీకు తెలియదు. మీరు చేసిన ఇంటర్నల్ అగ్రిమెంట్లు మరి ఎంఆర్ఓకి ఎందుకు చేసినా చెప్పలేదు. తర్వాత మీరు ఆ పూజారులు ఇచ్చిన 12 ఎకరాలు 25 గుంటలు వేరే దగ్గర ఇప్పిస్తామని చెప్పని చేసిన అగ్రిమెంట్ చూపించలేదు. మీకు తెలియడం లేదు. మీకు అసలు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ మారినాక తెలిసింది. కానీ సంత మాత్రం మేము వదలము. మేము ఇంతకుముందు ప్రతిపక్షము, ఇప్పుడు అధికార పక్షము. ఖచ్చితంగా మేము సాధిస్తాము. సంతగానే రాకుంటే మేము సంతాన్ని గొంతు కోసుకొని చదవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీలా కాదు. మేము మా యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు మొత్తం సంత గురించి లీగల్ కమిటీ ఏర్పాటు చేసి మొత్తం సంత గురించి మొత్తం ప్రచారం చేసి మొత్తం రిపోర్ట్ ఉన్నాయి ఆయన దగ్గర మొత్తం ఉంది. కాకపోతే చేతలు కావు, మేము మాటలు కావు, చేతల్లో చేసి చూపిస్తాము. ఇది ఇనాం మాఫీ కింద గోపాలస్వామి పూజారి నమ్మి రామలక్ష్మయ్య గారి పేరున 1954 నుంచి ఇనాం మాఫీ ఇనాంగా ఉంది. దాదాపు 2021 సంవత్సరం వరకు అలాగే ఉంది. 2020 వరకు 2018-19 సమయంలో డిజిటల్ సిగ్నేచర్ వరకు వాళ్ళు పట్టా పాస్బుక్ లేవని చెప్పని అప్లై చేసుకుంటే ఈ హైకోర్టులో ఎండోమెంట్ వారికి మరియు ఈ పూజారులకు మధ్య కేసు నడుస్తుంది కాబట్టి ఈ డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్, డిఎస్ పెండింగ్ అని ఉంది. ఇది స్టేటస్. ఇప్పటికి కూడా కోర్టులో ఎండోమెంట్ కి పూజారులకు మధ్య కేసు నడుస్తూనే ఉంది. కేసు క్లోజ్ కాలేదు, వాళ్ళ ఫేవర్ కాలేదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. కేసు నడుస్తుంది. కేసు నడుస్తుండగానే మీరు వాళ్ళకు ఓఆర్సీ ఇప్పించారు, పట్టాలు ఇప్పించారు. మాఫీ నామ నుంచి ఈ నుంచి పట్టా వచ్చింది. మొత్తం పట్టా కూడా ఈ యొక్క వేణుగోపాల స్వామి పూజారి నమ్మి రామలక్ష్మయ్య గారి నుంచి వాళ్ళ వారసులకు అందరిని వారసులు చేస్తూ వాళ్ళకు పట్టాలు చేసిండ్రు. మీరు ఎలా చేసిండ్రు? కోర్టు చెప్పిందా మీకు చేయమని? మీకు చేయమని కోర్టు చెప్పిందే? కోర్టులో కేసు పెండింగ్ ఉన్నాక మీరు ఎలా చేసిండ్రు? చేసిన మీరు చేసిండ్రు. మళ్ళీ అప్పుడు కలెక్టర్ను మీ మంత్రి హుకుం జారీ చేసిండ్రు, టెండర్ ఆపమని, సంత టెండర్ ఆపమని మీరు చేసిండ్రు. కానీ మా యొక్క ఎమ్మెల్యే గారు గౌరవ తూడి మేఘారెడ్డి గారు సీఎంతోనే పర్సనల్ గా చర్చించిండు. మొత్తం తీసుకోపోయి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితోనే చర్చించిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి లెటర్ రాసిండు. ఈ సంత గురించి
లెటర్ రాసి మొత్తం 30 ఎకరాలు కావాలని చెప్పని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్ కు రెఫరెన్స్ రాసిండు, దీన్ని సంత హిస్టరీ మొత్తం తీసి దీన్ని యథాస్థితిలో పెట్టాలని చెప్పని. మమ్మల్ని నిన్న గుడ్డోళ్ళు అంటారు ప్రెస్ మీట్ లో, కరపత్రాల్లో కళ్ళు మూసుకున్నాం అంటారు. ఏం మూసుకుని మేము చేస్తాం, మేము పని చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మీలాగా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మాది. ఇప్పుడు అందరు కలిసి వస్తాం అంటున్నారు. ఆ రోజు ఎందుకు రాలేదు మీరు? ఈ రోజు ఎందుకు రావాలని చెప్పి అనుకుంటున్నారు? ఒకటే చెప్తున్నా, మీరు పెబ్బేరు ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే మొదట మీరు వ్యక్తిగత పూజ బంద్ చేయండి. వ్యక్తిగత పూజ ఆపి వ్యవస్థను ప్రేమించండి, ప్రజలను ప్రేమించండి. ప్రజలకు చేయాలని చెప్పని ముందుకు రాని సంకల్పంతో కానీ మా మంత్రి మంచోడు, మా మాజీ మంత్రోడు, మా ఎమ్మెల్యే పాత ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి గారు మంచివారు అని చెప్పని మీరు సర్టిఫికెట్ ఇవ్వద్దు. వారికి ఇవ్వాల్సిన సర్టిఫికెట్ ప్రజలు ఆల్రెడీ ఇచ్చిండ్రు, అది మీకు తెలుసు. మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి సర్టిఫికెట్లు ఇవ్వద్దు దయచేసి. దీని గురించి రాజధాంతం అవసరం లేదు. 30 ఎకరాల 19 గుంటలు సంతకే ఉంటది. మా ఎమ్మెల్యే గారు బారాబారు చెప్తున్నారు, ఖచ్చితంగా సాధిస్తాం. మీరు ఏదో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏమైంది 8 నెలలు ఏం చేస్తున్నాడు అని అంటే, అప్పుడు మీరు ఏం చేసిండ్రు? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు తలుచుకుంటే మళ్ళీ అప్పుడే అయిపోతున్నాయి కదా, ఎందుకు చేయలేదు? లాస్ట్ పోయే ముందర కంటుతుడు చర్యగా ఒక 12 ఎకరాలు చేయించిండ్రు, అది కూడా ఇంకోతో ఇస్తామని చెప్పని. ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరుగుతున్నాడు మా ఎమ్మెల్యే దగ్గరికి, ఏం చేస్తారని చెప్పని. మరి కరపత్రాలు అన్ని నిజాలు అన్ని వాస్తవాలు చెప్పిండ్రు. మరి సంత విషయంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కూర్చుకున్న ఒప్పందం ఎందుకు మర్చిపోయిన దాంట్లో? అది కూడా రాయాలి కదా మరి. తర్వాత ఈ పూజారులతో ల్యాండ్ ఇప్పించి ఈ ల్యాండ్ వేరే దగ్గర విలువైన ప్రాంతంలో కొట్టేయాలని చెప్పని ఆ వ్యాపారికి మీకు లోపాయకర ఒప్పందాలు లేవా? ఇవన్నీ కాదని చెప్పని మీ మాజీ మంత్రులు, అందులో ఇన్వాల్వ్ అయిన నాయకులందరూ వచ్చి తడి బట్టల మీద వేణుగోపాల స్వామి గుడి దగ్గర వచ్చి ప్రమాణం చేస్తారా? మేము వచ్చి చేస్తాం. అనవసరంగా మాటలు కాదు చేసేది, చేసిన తప్పులు మీరు. అందులో ఇరికిన ఆ రాబందులు మొత్తం పీకి బేట పడేస్తాము. పూజారులకు న్యాయం చేస్తాము, పూజారుల కుటుంబానికి న్యాయం చేస్తాము. సంతను యథాస్థితిలో మేము సంత ఆనే నడిపేటట్లు ఆనే ఉన్నట్లు చుట్టూ కంపౌండ్ కట్టించి దాన్ని కంపల్సరీ మేము సంరక్షిస్తామని చెప్పని మరోసారి మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా చెప్తున్నాము. ఈ యొక్క ప్రెస్ మీట్లు పెట్టడం కూడా పెబ్బేరు పట్టణ ప్రజలకు కొద్దిగా అసౌకర్యంగా ఉండొచ్చు. దయచేసి మీరు అన్యాయ భావించకండి. ప్రజలకు కూడా మేము దీని తరఫున మేము క్షమించామని కోరుతున్నాము. ఎందుకంటే ఇలాంటి ప్రెస్ మీట్లు కాదు, పని చేసి చూపించాలి. ఆ పని మా యొక్క ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. త్వరలోనే మన సంత మొత్తం మనకు పెబ్బేరు పట్టణ ప్రజలకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ గా వస్తుంది.